మా మేడం చేసిన పనికి నాకు ఈ రోజు దిమ్మ తిరిగింది. ఇలా ఎందుకంటున్నానో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కేక్ ఆర్డర్ పెట్టాను తీసుకురమ్మని చెప్పి లొకేషన్ పెట్టింది. దగ్గరలో ఎక్కడైనా ఉంటది అనుకుంటే గంట 10 నిమిషాలు చూపిస్తుంది. ఈ గంట 10 నిమిషాలు నాన్ స్టాప్ గా 120 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒకవేళ ఇదే ఆర్డర్ ని డెలివరీ బాయ్ తీసుకొని చిచ్చిపోతే 10 దినాలు కానీ 10 దినాలు కానీ డెలివరీ ఛార్జ్ కట్టాలని చెప్పేసి నెలపోతే డ్రైవర్ కి జీతం ఇస్తున్నాం కదా అని చెప్పి డ్రైవర్ ని పంపిస్తాం. మళ్ళీ ఈ కేక్ కరగకూడదంట, ఏసీ ఆన్ చేసుకుని ఎత్తుకరా అని చెప్పింది. బయట 18 డిగ్రీలు చలి పెడతా ఉన్నా కూడా లోపల మళ్ళీ 18 డిగ్రీలు పెట్టి ఫుల్ ఏసీ వేసి ఈ కూల్ కేక్ వచ్చిన తిప్పలేదు. ఆ ఏసీ గాలికి నన్ను 5 గంటల్లో పెట్టినట్టున్నది. లొకేషన్ గా గంట 4 నిమిషాలు చూపిస్తుంది. 8:05 కల్లా అక్కడికి వెళ్ళిపోతామంట. ఖచ్చితంగా మనం వెళ్ళడం తప్పదు కాబట్టి 130, 140 తొక్కుంటూ కెమెరాల దగ్గర స్లో చేసుకుంటూ వెళ్ళిపోయా. లొకేషన్ లో చూపించిన టైం కన్నా ఒక 5 నిమిషాలు ముందే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మా మేడం కాదు ఆర్డర్ పెట్టింది. మా మేడం వాళ్ళ అమ్మ సార్కు పుట్టినరోజు ఉందని చెప్పేసి సర్ప్రైజ్ చేయడానికి కేక్ అయితే ఆర్డర్ పెట్టిందంట. ఈ కేక్ కాస్ట్ వచ్చేసి 18 దినార్లు, అక్షరాల మన ఇండియన్ రూపీస్ లో 5,000 రూపాయలు. వీళ్ళు పెట్టిన ఈ కేక్ ఖర్చు 5,000 రూపాయలతో ఇంటి దగ్గర ఒక చిన్న ఫ్యామిలీ 4 రోజులు. నిజమే కదా, మీరేమంటారు కామెంట్ చేయండి. 120 కిలోమీటర్లు మా మేడం చెప్పిన టైం కన్నా ముందే తీసుకొచ్చి కేక్ చిక్కు చెదరకన్నా ఇంట్లో ఇచ్చేసా. నీకు ఎంత సలి పెట్టినా ఎంత దూరం అయినా లొకేషన్ పెట్టారంటే వెళ్ళిపోవాల్సింది. ఇది గల్ఫ్ లో ఉన్న డ్రైవర్ల పరిస్థితి. చూసారు కదా, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.